రోగం వచ్చిందండి, ఇంద్ర రోగం. ఇంటి దగ్గర అంటే రోగం ఇంకెవరితో పర్వాలేదు. ఇది నా సేఫ్టీ కోసం, పిల్లల సేఫ్టీ కోసం నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ ఫోన్లు అవి ఉంచుతారో ఉంచరో తెలియదు. అంతేగాని ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వాలని కాదు, లేదా ఎక్కడైనా న్యాయం జరుగుతుందా. ఆల్రెడీ అన్నీ తిరిగేసానండి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, మహిళా మండలి అన్నీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నా మాట కూడా చెల్లదు. ఎందుకు అంటే ఆల్రెడీ పిచ్చి హాస్పిటల్లో వేసేసి నన్ను తీసుకొచ్చి ఉంచారు కాబట్టి నా మాట చెల్లనివ్వకుండా వాళ్ళే సాక్ష్యాలు ఉంటారులేండి. ఇంకెవరో అవసరం లేదు. వాళ్ళు చాలు, మా ఇంట్లో వాళ్ళు నాకు చాలు అనమాట. ఎవరో అవసరం లేదు. కానీ నేనంటే నాకు తెలుసు, నాతో ఉండే వాళ్ళకి తెలుసండి. నాకు సహాయం చేసే వాళ్ళందరికీ తెలుసు కదా నేనేంటో, అది చాలు. సరేలేండి, ఏం జరిగితే అది జరిగింది. కానీ నాకు ఏదైనా జరిగే ముందు మాత్రం ఈ నిజాలన్నీ బయటపడాలన్నదేనండి. అతను ఇంకా ఏవో కొన్ని వాయిస్ మెసేజ్లు కొన్ని అయితే ఉన్నాయి, అవన్నీ నేను పంపిస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టికి వీడియో అనేది చూడండి. ఒక అమ్మాయికి అన్యాయం ఎంతలా, ఇంట్లో వాళ్ళు ఎంతలా చేస్తున్నారన్నది క్లియర్గా తెలుస్తుంది. అది చాలండి ఒక అమ్మాయి విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది తెలియడానికి. ఒక అమ్మాయి వేరే అమ్మాయి కూడా, నాలాంటి అమ్మాయి ఎవరైనా కానీ నాలా చిక్కుపోకూడదు కొన్ని విషయాల్లో అన్నది కూడా ఇది ఒక మెసేజ్ కింద అనేది ఉంటుందని చెప్పి నేను ఇలా పబ్లిక్లోకి వచ్చానండి. మామూలు నేను వీడియోస్ అనేవి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ చేసుకోనివ్వట్లేదు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ తోటి.